మీరెప్పుడైనా గులాబీ మొక్కను చూసారా? వాటికి పువ్వులు పూయడానికి ముందు ముళ్ళులు వస్తాయి. ఇక అది తప్పనిసరి. పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఈ ముళ్ళుతో మసులుకోవాలి. ఇక జీవితానికి కూడా ఇదే వర్తిస్తుంది. సంతోషం కావాలంటే మనం కొన్ని కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది. కానీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. ముళ్ళుని చూసి ఆగిపోతే పువ్వులు ఎప్పటికీ లభించవు. గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా వేప చెట్టు ఆకులు తిన్నారా? ఇక దాని యొక్క రుచి ఎలా ఉంటుంది? ఎంతో చేదుగా ఉంటుంది, అవునా? అయినా కూడా మనుషులు దాన్ని ఎందుకు తింటారు? ఎందుకంటే దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కనుక. వేపాకును తినడం ఆరోగ్యాన్ని మంచిది కనుక. ఇక జీవితంలో కొన్ని కష్టాలు కూడా అలాంటివే. అవి జీవితంలోకి వచ్చాక మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాగే